హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు చేపల ఫ్రై చేసుకోబోతున్నాను. అందుకు కావాల్సింది ముందుగా చేప ముక్కలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేస్తే నీట్గా అయిపోతాయి. ఇది ఫస్ట్ టైము, సెకండ్ టైం చూడండి వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. ఒక జల్లి గుళ్ళలో తీసుకొని వాటరు ఇంకే వరకు ఉంచుకోవాలి. ఆరిపోయినవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ నేను చేపల ఫ్రై చేయట్లే, కొన్ని ఏమో చేపల పులుసు పెట్టుకుంటా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే చేపల ఫ్రై. దానికి కావాల్సింది 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి లేదా కార్న్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొన్ని కర్రీ లీవ్స్, కొంచెం పసుపు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇదంతా కలవనికి ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ అంటే దానికి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆ ముక్కకు పట్టేటట్టు ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి మనం. ఇంకొంచెం ఆయిల్ పట్టుద్ది. మళ్ళీ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఆ ముక్కకు 2 సైడ్స్ మొత్తం 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ కూడా మొత్తం పట్టేటట్టు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా మసాలా పెడితే బాగుంటుంది. అన్ని పీసెస్కి ఇలాగే అప్లై చేసుకోవాలి పేస్ట్ని. చూడండి అన్ని వైపులా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. అన్నీ చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినాక చూడండి పీసెస్ గట్టిగా అయిపోయినాయి అప్పుడే. ఇప్పుడు ఫ్రై చేస్తే బాగుంటుంది చూడండి. ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పీసెస్ అనేది గట్టిగా అయిపోతాయి. మనకు ఫ్రై చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. అట్టి టేస్ట్ చితకకుండా అలా మంచిగా ఉంటుంది. చూసారు కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. టూ సైడ్స్ అలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.